అమ్మయ్య! బాప్రే! పని మొత్తం అయితే ఇప్పుడు తీరిందండి. ఎర్లీ మార్నింగ్ 5:00 లేస్తే ఇప్పటికయిందండి పనైతే. తీరిపోయింది, పనంతా అయిపోయింది. శ్రావణ మాసం శుక్రవారం కదండి, అందులో అంగడి మాకు, మా ఊర్లో అంగడి ఈరోజు. అందుకని ఎర్లీగా లేచానండి. శ్రావణ మాసం పూజ చేసుకొని, హోటల్ పని ఉంటే ఫుల్ బిజీగా ఉంటామండి. ఇంట్లో వర్క్ చేసుకొని ఇక్కడికి వచ్చి పని చేసే వరకే ఇంత టైం పట్టింది. ఇంకా లంచ్లోకి అయితే రైస్ వండేసాను. ఇవ్వండి, మా చిన్న బాబుకి ఇష్టమైన ముద్దపప్పు రెడీ చేశాను. మమ్మీ ముద్దపప్పు చేయి మమ్మీ, చాలా రోజులైందంటే ముద్దపప్పు చేశాను. అందులోకి వాడికి పాపడాలు కావాలంట, పాపడాలు రెడీ చేస్తున్నా. ఇదండి ఇంతవరకు వచ్చింది నా వర్క్ అయితే. మీ వర్క్ ఎంతవరకు వచ్చింది? పనులు ఎంతవరకు వచ్చాయి సిస్టర్స్? చూడండి, లేక కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది నా వర్క్. ఇక అయిపోయింది, ఫస్ట్ వేసేసాను. మళ్ళీ రైస్ ప్రిపేర్ చేస్తున్నా షాప్లోకి. రైస్ అయిపోతుంటే రెడీ చేయాలి. నూడిల్స్, రైస్, బిర్యానీ అన్నీ రెడీ చేస్తూనే ఉండాలి. ఒక సిస్టర్ అయితే అన్నారు నాకు, 2 సిస్టర్స్ మొన్న మా ఊరు పక్క నుంచి ఈ చుట్టూ అనే సిస్టర్ వచ్చారు. అక్క, నువ్వు ఎంత స్టైల్గా రెడీ అవుతావు, ఇంత రీల్స్ తీస్తున్నావు, నువ్వేం వర్క్ చేస్తావు అనుకున్నావు అక్క. కిచెన్ రూమ్లోకి వచ్చి చూసేవరకే వాళ్ళు షాక్ అయ్యారు ఆ సిస్టర్స్ అయితే. ఇంత వర్క్ చేస్తావు అక్క, నువ్వు ఇంత పని చేస్తావు, ఇంత నీట్గా ఉన్నావు అని అంటున్నారు. షాక్ అయ్యారు కిచెన్ రూమ్లోకి వస్తే చూసేవరకే. మరి అంతే అమ్మ, అలానే ఉంటుంది వర్క్. నా వర్కే ఇంత, ఇక చేస్తూ ఉండాలి, తప్పదు కదా, మన పని మనం చేస్తూ ఉండాలి. రీల్స్ చేస్తే మాత్రం రీల్స్ వల్ల ఏముందరా, మనం పని చేసుకుంటేనే మన 4 రూపాయలు వస్తాయి. ఈ వీడియో కనుక